పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కోరుతూ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ PRTU ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ధర్నాను ఉద్దేశించి PRTU జిల్లా అధ్యక్షుడు చింతడ ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి బండి నూకరాజులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని, PRC కమిటీ ఏర్పాటు చేసి 30% IR ఇవ్వాలని అన్నారు. అలాగే CPS రద్దు చేసి OPS తీసుకురావాలని, మేము 57 ప్రకారం 2003 DSC వారికి పాత పెన్షన్ ఇవ్వాలని అన్నారు. సర్వీసులలో ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా పెండింగ్ లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని ప్రదీప్ కుమార్, నూకరాజులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు NGO సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు ఆచంట రామరాయుడు, CPS ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొండి రవికుమార్, ప్రధానోపాధ్యాయులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు CH రవి తదితరులు మద్దతిచ్చారు. ధర్నాలో నాయకులు పడాల ఏడుకొండలు, CH శ్రీనివాస్, ACV సుబ్బారావు, M శివయ్య, చామంతి నాగేశ్వరరావు, నీలం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చింతాడ ప్రదీప్ కుమార్, PRTU కాకినాడ జిల్లా అధ్యక్షులు. PRTU రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపును అనుసరించి ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల యొక్క అనేకమైనటువంటి సమస్యల పట్ల అనేక ప్రాతినిధ్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. కొన్ని పరిష్కరించారు, ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం పరిష్కరింప చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో మొట్టమొదటి ఏంటంటే ఉపాధ్యాయులు ఎంతో కాలంగా కోరుకుంటున్నటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ని మంజూరు చేయాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేసినట్లయితే మాకేంటి బెనిఫిట్ అంటే, ఉమ్మడి సర్వీస్ రూల్స్ ని అమలు చేసినట్లయితే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుగా ఉన్నటువంటి ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి వాడు హై స్కూల్ హెచ్ఎంగా ఉన్నటువంటి వాళ్ళు MEOగా DOEగా వెళ్ళడానికి DOగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన ఆర్థిక నష్టం కూడా లేదు. కేవలం సర్వీస్ రూల్స్ ఉత్తర్వులు ఇచ్చినట్లయితే ఉపాధ్యాయులు ఆనందంగా కేడర్ మారి హ్యాపీగా పాఠశాలలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2023 జూన్ 30తో 11వ PRC కాలం పూర్తయిపోయింది. 23 జూలై 1వ తారీఖు నుంచి 12వ PRCని అమలు చేయాల్సి ఉంది. అటువంటిది సుమారు 24 నెలలుగా మరి PRC కమిటీ వేయలేదు. కమిటీ వేయకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అనేకంగా ఆర్థిక నష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయాలంటే PRC కమిటీని వెంటనే వేసి 30% IRని మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 1998 DSC 2008 DSC MTS ఉపాధ్యాయుని రెగ్యులరైజ్ చేయాలని, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ KGBలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది అందరికి కూడా MTSని అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్స్ చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఆర్థిక భారం ఉండవు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ బకాయి ఉన్నటువంటి 4 విడతల కరువు భత్యాన్ని కూడా మంజూరు చేయాలని, అదేవిధంగా మరి సరెండర్ లీవ్ గత 5 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు సరెండర్ లీవ్ తీసుకెళ్లదు. సరెండర్ లీవ్ అంటే ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సరెండర్ లీవ్ చాలా తక్కువ. అది 3 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వానికి మేము అమ్ముకుని మేము జీతం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటిది గత 5 సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయులు బిల్స్ పెట్టుకున్నా కానీ నేటికి కూడా ఉపాధ్యాయుల యొక్క ఖాతాలో సరెండర్ యొక్క బకాయిలు మరి మంజూరు చేసి విడుదల చేయలేదు. అది మంజూరు చేయకపోవడం వల్ల ఈ 5 సంవత్సరాలు అనేకంగా ఆర్థికంగా నష్టపోయాం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు. ఎందుకంటే ఆ రోజు జీతం ఈ రోజు జీతానికి వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం మళ్ళీ ఈ రోజు మాకు బిల్లు మంజూరు చేసినా కానీ రాదు. కాబట్టి ఈ రోజైనా సరే ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఆ దిశగా సరెండర్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే కరువు భత్యం ఇస్తుందో దానికి అనుగుణంగా 6 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా కరువు భత్యం మంజూరు చేయాల్సి ఉంటుంది. అది చట్టరీత్యా మాకు రావాలి. అటువంటి గత 4 కరువు బత్యాలు కూడా బకాయి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 4 కరువు బత్యాల్లో కనీసం ఈ రోజు 2 కరువు బత్యాలు విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా CPS విధానాన్ని రద్దు చేసి CPS ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా OPSను అమలు చేయాలని చెప్పేసి వారికి ఆర్థిక భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని PRTU కాకినాడ జిల్లా ధర్నా శిబిరం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై PRTU. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద IFTU ధర్నా. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించిన ఆదినారాయణమూర్తి. CBC
పిఎన్సి సంస్థ యొక్క ఆస్తులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాకినాడ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ వరప్రసాద్, సంఘ కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ అధ్యక్షుడు ప్రసన్న కుమార్. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. పిఆర్టీయు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.